హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజివేమ్లా. నేను మీ మంజుని. ఎప్పుడు ఒకేలాగా కాకుండా నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి తగిన పచ్చిమిర్చి, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కాస్త కొబ్బరి పొడిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి బీరకాయ ముక్కలు కాస్త మగ్గాయి కదా, ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బీరకాయ ముక్కలను మరోసారి కలుపుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుందాం. ఈ పచ్చిమిర్చి కారం కాస్త మగ్గాక ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుందాం. అప్పుడు బీరకాయ ముక్కలు అనేవి కాస్త సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూడండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల బీరకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పొడి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.